జయలక్ష్మిని మీరు ప్రేమించి వారిరువురిని ఒకటి చేయాలని మీ అనాది సంకల్పాన్ని బట్టి నాయన పెద్దలు నిర్ణయించారు. దైవోచితమైనది ప్రభా నాయన ఇరు ప్రాంతాలను నాయన జత చేసే ఈ శుభ తరుణంలో ఇరు కుటుంబాలను ఇరు హృదయాలను ప్రభా దేవ జత చేస్తూ నాయన మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పవుతండి. ఆనాడు ఆదాము కొరకు సాటి అయినటువంటి సహాయమును ప్రభా దేవా చేయాలని మీరు ఆశపడిన ఆయన తన ప్రకటనకు ఎముకను తీసి ప్రభా తను నారిగా చేశారు కదా ప్రభా, వారిద్దరిని జత చేశారు కదా ప్రభా నా తండ్రి. అదే రీతిగా నాయన దేవా యేసు బాబును జయలక్ష్మిని వారిద్దరిని కూడా నీ ఆశీర్వాదాలకు వారసులు ఉండడానికి సహాయించింది దేవ. ఈరోజు యేసు బాబు వాళ్ళ అన్నయ్య, యేసు బాబు వాళ్ళ దేవ ముగ్గురు అక్కలు, తల్లిదండ్రులు, వాళ్ళ బావులు ప్రభా దేవ వీళ్ళందరూ నాయన ఇంకా బంధుమిత్రులు నాయన అందరూ నాయన నీ ప్రేమలో ఆత్మీయంగా నాయన నీ ప్రేమను పంచుకోవడానికి వారి ప్రాంతాలను విడిచి సంతోషంలో నాయన పాలు పంపులు పొందుకోవడానికి వచ్చినారు. వీళ్ళందరినీ దీవించండి. మీరు ముందుగా ఉండి ఈ కార్యాన్ని అంతటినీ జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా తండ్రి, ఆమేన్. అందరు లైన్లో ఉన్నాడు చక్క లైన్లో అందరూ ఇద్దరిద్దరు. సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో బాబుని ఈ రోజున పెండ్లి కుమారుడిగా మీరు సిద్ధపరిచి తన కొరకు నా తండ్రి యొక్క సాటి అయిన సహాయాన్ని సిద్ధపరుస్తూ మరిరువురిని జత చేయాలని నీ సంకల్పాన్ని పట్టుకోవా ఈ కార్యాన్ని జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ కార్యంలో మీరు అధ్యక్షులుగా ఉండి కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థించి పెడుతున్నామా తండ్రి, ఆమేన్. కుమార్తెగా సిద్ధపరిచి దేవా తనకంటూ ఒక కుటుంబాన్ని నైనా మీరు అనుగ్రహిస్తూ ఒక ఇంటికి గృహిణిగా ప్రభా నా తండ్రి సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఆనాడు ప్రభా నా తండ్రి నాయన ఇస్సాకు రిబ్కాల వలె ప్రభా వారి జీవితాల్లో నాయన వెలుగు నింపినట్లుగా తండ్రి దేవా ఈ బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా మీరే మార్చండి దేవా. చిన్నది మిక్కిలి చక్కనిదని నీ వాక్యంలో చెప్పబడినట్లుగా తండ్రి చక్కని గుణం కలిగినటువంటి వ్యక్తి అని దేవా, మంచి మనసాక్షి కలిగినటువంటి వ్యక్తి అని నాయన నీ వాక్యంలో చెప్పబడినట్లుగా ఈ బిడ్డ కూడా నా తండ్రి అనుకోగలిగి చక్కని ప్రేమానురాగాలతో నా తండ్రి దేవా నీ ప్రేమలో ఆత్మీయంగా నాయన కొనసాగించబడకు సహాయం చేయమని దేవ వివాహ పర్యంతం నీ కృపను తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని,
జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది అందరూ పాడుతున్నాం. అందరూ వచ్చే పాటగా వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, దేహములో అతి ప్రియముగా మనుగడలో సహచారిణిగా, దేహములో అతి ప్రియముగా మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచి దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియముగా ఫలములతో వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన ఏర్పరచినది. ఒంటరిగా ఇది సృష్టిలో విచిత్రం, ఎక్కడెక్కడో పుట్టి పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. బ్రతుకును విడిచెదరు ఒకరి కొరకు అక్కడ నుంచి మా దగ్గర నుంచి పాడు. ఇష్టముగా పంచుకొనుటేమిటో
పాడుతున్నాం. సన్నడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలతో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలతో పరిశుద్ధుడే స్వామి సన్నిధిలో నవనం భక్తులు ఒకటవ్వగా పరిశుద్ధుడే స్వామి సన్నిధిలో నవనం భక్తులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నీ పతి చేరగా నవవధువ స్వాగతం నీ సఖి చేరగా నవవధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నరుడు ఒంటరిగా ఉంటారాదని జంటగా ఉండవేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరై నిలవాలని నరుడు ఒంటరిగా ఉంటారాదని జంటగా ఉండవేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరై నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరై నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరై నిలవాలని స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నీ పతి చేరగా నవవధువ స్వాగతం నీ సఖి చేరగా నవవాగతం స్వాగతం
ఎన్నెన్నో బంధాలు ఏవేవో భావాలు నే పాడే సరిగమలు నే వేసే తకతిమలు మల్లెలాంటి నీ మనసులు ఒకటయ్యే శుభవేళ మల్లెలాంటి నీ మనసులు ఒకటయ్యే శుభవేళ ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఏరి కోరి దేవుడు ఏ పరిచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము ఏరి కోరి దేవుడు ఏర్పరిచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము సంఘమునకు క్రీస్తువోలే భర్త శిరసు ఆయను అణుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము సంఘమునకు క్రీస్తువోలే భర్త శిరసు ఆయను అణుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము ఒకరికి ఒకరం ఉన్నామంటూ జరగాలి పరిణయము ఈ వేళ ఈ పరిణయ వేళ మనస్సు నిన్నే చేరాలని కన్నులు నిన్నే చూడాలని మనస్సు నిన్నే చేరాలని ఆతోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా
ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు పిండివారు అలాగే చూడబోయిన వారి యొక్క 2 కుటుంబాలను దేవుడు ఒకటి చేస్తున్నటువంటి శుభ తరుణం ఇది. మరి క్రైస్తవ వివాహంలో దేవుని యొక్క వాక్యానికి ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. దేవుని వాక్యం చేత వీరిద్దరూ కూడా జతపరచబడతారని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మన పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి మొదటి వాక్య పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు మాణిక్యం చదివి వినిపిస్తాడు. నరులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారిని సాటి అయిన సహాయమును వారికి చేయుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు కొట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటములలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించెను. ఆమె ఆదాము వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అని అనబడెను. చిన్న వాక్యం దేవుడి భాగంగా నుంచి చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, 3వ దినమున కానానిలోని అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిశువులను వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమీ పని, నా సమయం ఇకను రాలేదు. ఆయన తల్లియు పరిచారకులను చూసి ఆయనతో, ఆయన మీతో చెప్పినది చేయండి నేను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూముల 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణ నీళ్లతో నింపండి వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడును మంచి విందును ప్రధాన యొద్దలకు తీసుకుని వెళ్ళండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయి పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయాను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిశువులు ఆయన విశ్వాసం ఉంచిరి. అటు తరువాత ఆయన ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని దేవుని సేవకురాలు చదివి వినిపిస్తారు. సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలు ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం. వందనాలు. చూడండి, క్రైస్తవ వివాహంలో మొదటి వాక్య పట్టణము తండ్రి అయినటువంటి యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆది కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలకు దేవుడు చేసిన మొదటి వివాహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే రెండవ వాక్య పట్టణం చదివినప్పుడు మన రక్షకుడు మనల్ని విమోచించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ కానాను పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ పెండ్లి విందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి సమృద్ధిని దయచేసినట్లుగా మరి రెండవ వాక్య పట్టణాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మూడవ వాక్య పట్టణాన్ని మనం చదువుకుంటూ భార్య భర్తలు ఏ విధంగా వారి జీవిత విద్యుక్త ధర్మాలు మరి నెరవేర్చవలసి ఉన్నదో వాటన్నిటి విషయంలో అపోస్తులుడైనటువంటి పౌలు తెలియజేసినటువంటి ఆత్మీయ సంగతులు మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభునామానికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచాలని దేవుని సమయం
సమయం నీవే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చిలిపి దొరికెను తలరైనాడు విడువడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారి కొరకు సాటి అయినటువంటి సహాయాన్ని చేయాలని దేవుడు అనుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డరా, యేసు బాబు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తన కొరకు సాటి అయినటువంటి సహాయాన్ని మరి జయలక్ష్మిని సిద్ధపరచాలని దేవుని అనాది సంకల్పము, ఆయన ప్రణాళిక అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఇందాక జయంతి నుంచి వచ్చినటువంటి తల్లి పాట పడింది. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఇద్దరు ఒక్కటవుతున్నారంట, మరి అది ఎలాగని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగానే జయంతి అనే గ్రామం ఇక్కడికి ఒక 100 కిలోమీటర్ల పైనే ఉంటది వాళ్ళ గ్రామము. అంత దూరం అయినా కానీ మరి దేవుడు యేసుబాబు కొరకు జయలక్ష్మిని సిద్ధపరిచి వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా దూరమైన భారమైన మరి ఎంతో ఇష్టంగా జయలక్ష్మి యొక్క వివాహాన్ని ఎంతో సంతోషంగా చూడాలని మన గ్రామాన్ని కూడా చూడడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. వారందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం, ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ వివాహము దేవుడే మొదట ప్రారంభించాడు. ఈ వివాహ వ్యవస్థను ఆది కాలంలో దేవుడు వివాహ వ్యవస్థను చక్కగా ప్రారంభించాడు. అలాగే దానిని ఆయన కొనసాగింపు చేశాడు. అలాగే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, కానీ మనమందరూ కూడా పరలోక రాజ్యం చేరినప్పుడు దేవుడే మనకు కర్తగా భర్తగా ఉండి మనలందరినీ ప్రేమించి పోషిస్తానని దేవుడైతే వాగ్దానము చేస్తున్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చి మనలందరినీ కూడా తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహానికి పూనుకునే వాళ్ళు అనాలోచనగా పూనుకోకూడదు. అంటే ఈ వివాహ విషయంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు ఎనలేని బాధ్యత ఉంది. వాళ్ళ పాప విషయం కావచ్చు, వాళ్ళ బాబు విషయంలో కావచ్చు, మరి పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళు పెరిగి పెద్దోళ్ళై ప్రయోజకులు అయిన తర్వాత వారికంటూ ఒక చక్కని వివాహ మరి అనుబంధాన్ని సిద్ధపరచడం కోసం ఇరు కుటుంబాల తల్లిదండ్రులు మరి ఎంతో మరి ఆశపడ్డారు, ప్రయాసపడ్డారు. పిండి వీరరాఘవయ్య గారు అలాగే వెంకటేశ్వరమ్మ గారు మరి వారిరువురు మరి యేసుబాబు యొక్క తల్లిదండ్రులు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, కృష్ణ గారు, చూడబోయిన కృష్ణ గారు, అలాగే శ్రీమతి పద్మావతి గారు మరి జయలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఎంతో బాధ్యతగా మరి ఈ వివాహం కొరకు ఎంతో ఆశపడ్డారు, ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. అలాగే దేవుని దయ, దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తము జరుగునట్లుగా మరి ఈ వివాహాన్ని దేవుడు చక్కగా జరిగిస్తున్నాడు. ఈ వివాహంలో లోక సంబంధంగా ఏదైనా ఆశించి వివాహం చేసుకోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఒకరికొకరు ఒకరి కొరకు ఒకరు అన్నట్లుగా, మరి భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య అన్నట్లుగా, పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తె కొరకు పెండ్లి కుమారుడు అన్నట్టుగా ఇది ముఖ్యం అన్నిటికంటే. ఇక మిగిలినవన్నీ కూడా తర్వాత సంగతి. ఈ లోకంలో ఏదో ఆశించి ఆస్తి ఐశ్వర్యాలను, అందచందాలను, ఈ లోక సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు. కానీ మంచి ప్రవర్తన ఉందా లేదా, పుట్టి పెరిగి ఆ జీవిత విధానంలో వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో జీవించారా లేదా అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వివాహాలు జరిగించుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. అలాగే శరీరేచ్ఛల కొరకు అన్నట్టుగా వివాహం కాదు. అంటే ఏదో శరీర కోరికలు తీర్చుకుంటారు కానీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వివాహమైనటువంటి 50 సంవత్సరాలు దాటిన వయసున్నటువంటి ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. అంటే మనం శరీరేచ్ఛల కొరకు వివాహం చేసుకున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని చిత్తానుసారంగా వివాహాలు జరిగినటువంటి వివాహాలలో మనము వివాహమైన మొదటి దినము నుండి జీవిత కాలం వరకు కూడా కలిసి మెలిసి జీవించడానికి, నిండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా కలిసిమెలిసి జీవించడానికి ఈ వివాహాన్ని జరిగించుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ కుటుంబాన్ని చక్కగా దీవించి
ఆశీర్వదించునుగాక. కానుకోలు నుంచి మన మధ్యలోకి వచ్చిన దేవుని సేవకులు పాల్ గారు వచ్చి నూతన వధువుల కొరకు ప్రార్థన చేస్తారు. అయితే నాకు అలాగే నారాయణ ప్రస్తున్నప్పుడు కూడా అందరూ ఇప్పుడు ఇది ఆఖరి వారం వాళ్ళందరి పెళ్లికి రావాలి, పెళ్లి చెల్లి పెళ్లికి రావాలి కాబట్టి వేసుకో పెళ్లికి రావాలని చెప్పి ఆశించి వచ్చాను. నా బిడ్డ దేవుడు తీసుకున్నాక ఇస్తాం. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. పరిస్థితులు అంటే ఇక్కడ మా ప్రియ వీరరాజు గారిని బట్టి తన భార్య వెంకటేశ్వర గారిని బట్టి మీకు చేస్తాం. వచ్చినటువంటి కుమారుడు ఆఖరి కుమారుడు యేసుని బట్టి ఉన్నాడు చేస్తున్నాం. యేసు ప్రభుకు అలాగే తన విజయలక్ష్మికి చదువు ఆశ దీవించండి. భద్రపరచండి. ముఖ్యంగా దీవించడం సాగించండి. ప్రతి ఒక్కరి ఆత్మకు పరిచయం ముఖ్యంగా వివాహం జరగడం సాగించండి. మా ప్రియులు దేవుని దాసులు వారిని కూడా మీరు వాడుకుని చక్కగా ఘనంగా జరగడం సాగించండి. యొక్క కొత్త చక్కగా ప్రచురిస్తున్నాను. ముఖ్యంగా మా ప్రియులు పెళ్లి కుమారుడు యేసుని బట్టి జతపరచబడుతున్న భార్య విజయలక్ష్మి కార్యక్రమంతో ఘనంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలని మా ప్రభును మా రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం. అభివృద్ధి చెందడం కోసం వివాహాన్ని మరి దేవుడు నిర్ణయించాడు, ఫలించి అభివృద్ధి చెందడం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు బాబు ఒంటరిగా ఉన్నాడు, అలాగే జయలక్ష్మి ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నటువంటి వీరిని జత చేయాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడి ఈ కార్యాన్ని దేవుని మహిమార్థమై జరిగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరుగా ఉన్నటువంటి వీరు ఒక్కటిగా మారాలి. ఇద్దరుగా ఉన్నటువంటి వీరు ఏక శరీరం అవ్వాలన్నమాట. ఒక్కటిగా మారినప్పుడు వాళ్ళని దేవుడు ముగ్గురుగా చేస్తాడు, నలుగురుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు చెప్పిన మాటలోని ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి యేసుబాబును జయలక్ష్మిని దేవుడు ప్రేమించి వారు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు నిర్ణయించాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేని కొరగానంటే కష్ట నష్టాలలో ఒకరికి ఒకరు ఆసటగా బాసటగా నిలిచి ఉంటారని. ప్రియమైన దేవుని బిడ్డరా, కష్ట నష్టాల్లో వీరిద్దరు కూడా కలిసిమెలిసి ఉంటారని. చూడండి, ఒక చక్కని మాట లోకంలో చెప్తూ ఉంటారు. ఏమనంటే తల్లిదండ్రుల తోడు కొంతకాలమే ఉంటుందంట. తల్లిదండ్రుల తోడు కొంతకాలమే ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డరా, సరే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మా వయసులోనే కదా, మేమున్నంత కాలం వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటారు కదా. అయితే అన్నదమ్ముల తోడు అక్క చెల్లెళ్ళ తోడు కూడా కొంతకాలమేనంట. ఎందుకనంటే తల్లిదండ్రుల వయసు మాలిపోయి దేవుని ఎదురుకు వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డరా, సరే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు మరి వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అవుతాయి కదా, వాళ్ళు వాళ్ళ కుటుంబాల బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా మరి అన్నదమ్ముల అక్క చెల్లెలు కూడా తోడుగా ఉండరు. సరే మాకు పిల్లలు ఉన్నారు కదండి, మరి మా పిల్లలు మరి మేము ముసలోళ్ళు అయిపోయేదాకా మాతో ఉంటారు కదండి అని అనుకుంటారు చాలా మంది. వాళ్ళు మాతో ఎందుకుంటారు, వాళ్ళకి పెళ్ళి అయితే చాలు రెక్కలు వచ్చి అదే పనికి ఎగిరిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఈ మాట వాస్తవమే. మనకి ఇక్కడ పల్లెటూరులో ఇంకా మనకి ఉమ్మడి కుటుంబాలు కనబడుతున్నాయి, కానీ పట్టణాల్లోనైతే ఏమి లేదు. పెళ్లి కూడా అంటే పెళ్లికి ఏది వాళ్ళు అన్ని ఎట్లాగంటే హోటల్ బుక్ చేసుకోవటం, క్యాటరింగ్ వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చేయటం, బ్యాండ్ మేళ వాళ్ళకి బ్యాండ్ మేళ చెప్పేయటం, ఒక లాడ్జ్లో రూమ్లు బుక్ చేసుకుంటాం, జస్ట్ వెళ్ళటం, అక్కడ కార్యక్రమం జరిగించుకోవడం, మొత్తం ఎటువంటి ఆ క్షణం పెళ్ళి అయినట్టు వెళ్ళిపోవడం. అలా ఉంది అసలు లోకంలో పరిస్థితులన్నీ కూడా. ప్రియమైన దేవుడు పిల్లలు, కానీ ఇంకా మనకి ఇంకా ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం, పొల్యూషన్ లేదు మనకి, మరి భయంకరమైన ప్రమాదాలు లేవు మనకి, ఇంకా చాలా ఆయుష్ ఆరోగ్యం పల్లెటూరులో అంత ఎక్కువ ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఈ ఉమ్మడి కుటుంబాల్లాగా ఇట్లా కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. అయితే మన పిల్లల తోడు కూడా కొంతకాలమే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఎవరెవరికి తోడు అనంటే ఈ వివాహ సందర్భంగా యేసుబాబు జయలక్ష్మికి తోడు, జయలక్ష్మి యేసుబాబుకి తోడు. అందుకని నేను సంతకం పెడతాంటే యేసుబాబు సహకారం అందిస్తున్నాడు. చూసారా చూసిన వాళ్ళందరూ మన ఏంటి చప్పట్లు కొట్టండి ఒకసారి. సంతోషం, మన యేసుబాబుకి అప్పుడే చప్పట్లు పెట్టేసేస్తారు గౌరవంగా. యేసుబాబు అప్పుడే మరి జయలక్ష్మికి నేనున్నాను నీకేం పర్వాలేదు అన్నాడు అనమాట. సంతకం పెట్టేటప్పుడే కాగితం పట్టి ఎగిరిపోతానంటే చేయి పెట్టి ఆపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది, దేవుడు మరి అలాగ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి విధానంలో స్త్రీలు గొప్పలేదు, పురుషులు గొప్పలేదు. దేవుడు ఇద్దరిని సమానంగా చేశాడు. ఆదిలో ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి అతని ప్రక్కట ఎముకలలో ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా చేశాడు. ఎందుకని అనంటే ఖాళీ ఎముకను తీస్తే ఒకవేళ యేసుబాబు లేదు నువ్వు ఖాళీ చెప్పులాగా ఉండాలంటాడేమో అనని అలా తీయలేదు దేవుడు. లేదా తల ఎముకను తీశాడు అనుకో, ఇప్పుడు ఆ స్త్రీ నేను నీ తలలో మరి యేసుబాబు దగ్గర నిలబెడితే ఈయన అన్నారంట, పాట పాడుతున్నారంట, ఏమని, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం నాలో నుంచి తీయబడింది కాబట్టి ఇది నాదే అన్నాడంట. ఇది నాది అనబడను అని చెప్తున్నాడంట. అట్లాగే వీళ్ళిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ పుట్టారులేండి, అయినా కానీ వాళ్ళ నుంచి ఏక శరీరమై ఉంటారు అన్నమాట. ఈ బంధము జీవిత కాలం ఉంటది. యేసుబాబుకి జయలక్ష్మి తోడు, జయలక్ష్మికి యేసుబాబు తోడు. ఎప్పటి వరకు? జీవిత కాలము మట్టుకు, వాళ్ళు జీవించినంత కాలము మట్టుకు ఎన్నడూ ఒకరిని ఒకరు ఎడబాయక వారు దేవుని ప్రేమలో కలిసి ఉండాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. కష్ట నష్టాలలో మరి వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అలాగే దేవుని చేత నాటబడినటువంటి స్వభావ సిద్ధమైనటువంటి కోరికలను, ఆపేక్షలను తీర్చుకోవడానికి మరి ఈ వివాహము నిర్ణయించబడింది. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు నిర్ణయించినటువంటి ఈ వివాహము దీవెనకరమైనటువంటిది. దేవుని వాక్యం ఏమని రాస్తుందంటే, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు కూడా ఏక శరీరమై ఉందురు. హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి. అంటే ఇప్పుడు యేసుబాబు వాళ్ళ అమ్మ కోపం చేద్దాం, మా అబ్బాయి చెంగు పట్టుకుని నిన్నటిదాకా తిరిగాడు, మళ్ళీ ఇప్పుడు మాస్టర్ గారేమో వాళ్ళ అమ్మనే నాన్న వదిలిపెట్టేసి భార్య చెంగు పట్టుకుని తిరగమని చెప్తున్నాడు అని చెప్పి ఎవరు కోపం చేద్దాం? ఇప్పుడు యేసుబాబు వాళ్ళ అమ్మ కోపం చేస్తున్నారు.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పెట్టిన నిర్ణయం ఇది. అంటే నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు అలాగని. ఇదిగో నీ భార్య అన్నాడు, ఎవరు? జయలక్ష్మి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ తల్లిదండ్రులు వదిలేసినప్పుడు మరి ఇక్కడ కాపుదలుగా ఎవరు ఉండాలి? భర్త ఉండాలి. చిన్నప్పుడు అంట 5వ క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు 5వ క్లాస్, నేను ఈ ఊరు వచ్చిన కొత్త 5వ క్లాస్ చదువుతున్నాడు. బడి మానేశాడు. 5వ క్లాస్ లోనా 6వ క్లాస్ లోనా మానేశాడు బడి. బడికి వెళ్ళాడు. నువ్వు ఎందుకు మానేశాడు? నేను వెళ్ళా అన్నాడు. వెళ్ళాలన్నా, మనం బడికి వెళ్ళకపోతే ఎక్కడ కుదురుతుందా, చదువుకోవాలి. నేను వెళ్ళా అన్నాడు. ఎందుకన్నా? ఎందుకనంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత పళ్ళేలు కడుకుంటారంట అందరూ. ఎవరు? ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పళ్ళేలు కడుకుంటారంట. మేరకి నీళ్లు పోసారంట. నేను అసలు ఆడపిల్ల ఎక్కే చూడండి, అసలు అలాంటి నా మీద ఆడపిల్లలు నీళ్లు పోతారా? నేను వెళ్ళను అన్నాడు. అంటే మానేసి మొన్న మధ్య అది ఒకటి కొనుక్కున్నాడు. ఏంటది? ఈ చిన్న లారీ దేవుని బిడ్డలు. నిజంగా అది చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున యవనస్తుల పిల్లలు వ్యర్థమైన వ్యసనాల జోలికి వెళ్ళిపోయి వారికి వచ్చే కొద్ది ఆదాయాన్ని పాడు చేసుకుంటున్నారు. అని నేను అడిగాను, మీ అమ్మ వాళ్ళు ఇచ్చారు డబ్బులు, నువ్వే కొనుక్కున్నావు అని అడిగితే చెప్పాడు, నేను సంపాదించిన డబ్బుల్లో నుంచే కొనుక్కున్నానండి. మా తల్లిదండ్రుల డబ్బు కాదు, నేను దాచిపెట్టుకున్నా. అంటే చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు కదా, ఆ పని చేసిన దానిలో వచ్చినటువంటి డబ్బులన్నీ దాచిపెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద వాహనాన్ని కొనుక్కున్నాడు, దాంతో పనులు చేసుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రేమలో ఆత్మీయంగా ఎదగాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు దేవుని దయలో, దేవుని సేవకుల సమక్షంలో ప్రభువా నా తండ్రి మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. మీరు ఈ బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. వాళ్ళు కూడా జీవితంలో ఎక్కడ నా తండ్రి కుడియరములకు చీలిపోకుండా ఈ రోజు వారి ముఖమున ఉన్నటువంటి గొప్ప సంతోషము వారి జీవితకాలం అలాగే ఉండడానికి సహాయం చేసి కృప చూపించి మేలైన మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, పవిత్ర వివాహ సౌభాగ్య వేళ, చేయి చేయి కలిపిన వేళ, మనసు మనసు కలిసిన వేళ. కలిపిన కరములు కలిసిన మనసులు నిలవాలి కలకాలం. అంటే ఇప్పుడు యేసుబాబు గిరి చప్పట్లు కొట్టినట్టు మరి జయలక్ష్మి గిరి చప్పట్లు కొట్టినట్టు ఒకసారి మళ్ళీ అందరూ సంతోషం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ సమ్మతిని మీ కుడి చేయి పైకెత్తి ఈ పెళ్లి మాకు ఇష్టమే, మా అందరికీ ఇష్టమే, మేము ఇష్టంగా ఈ పెళ్లి జరగాలని చూడాలని ఆశతో వచ్చాము, మా అందరికీ ఇష్టమే, ఈ పెళ్లి జరగటం మా అందరికీ ఇష్టమే అన్నటువంటి వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి మరి మీరు చూపించాలని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ మనవి చేస్తాం. అందరు చప్పట్లు కొట్టాలి. మరి అక్కడ ముగ్గురు, అప్పటికే 3 కూతురు ఉన్నారు, ఈయనకి మీ 4వ కూతురు అన్నమాట. అంటే చాలా సంతోషం. అలాగే ఈ సమయంలో మరి కృష్ణ గారు కూడా కన్న కొడుకులా చూస్తున్నాడు, ముందే రెడీ అయిపోయాడు. చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే సరే, మంచిది. ఈ సమయంలో ఒకసారి చేస్తారు. మరి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? నాయన కదా ఆమె. అందరు చెప్పలు కొడదాం. మరి యేసుబాబు చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? వినపడిందా యేసుబాబు మీకు?
కనబడిందంట. ఆయన కనబడితే మనకు అభ్యంతరం లేదు. ఇక చాలా సంతోషం. ప్రియమైన దేవుడు అందరూ చెప్పలు కదా. భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగే భార్యకే గాని తన భర్తకు దేహం పైన అధికారం లేదని ఒక మాట ఉంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మరి ఒకరి కోసం ఒకరు జీవించాలని చెప్తారు. ఈయన దేహం పైన ఈయనకి అధికారం లేదు, తన భార్యకు ఉందన్నమాట అధికారం. ఈయన అలాగే భార్యకే గాని తన దేహం పైన భర్తకు చూడండి, అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు, అలాగే భర్తకే గాని తన భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగే జయలక్ష్మి యొక్క శరీరంపై అధికారము యేసుబాబు కలిగి ఉన్నాడని ఈ వాక్యం యొక్క భావము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాళ్ళిద్దరూ నీకు వేరుగా నేను, నాకు వేరుగా నీవు అనేది లేదనమాట. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండడం కోసం ఈ రోజున మన మధ్యలోకి వచ్చి ఈ విధంగా వాళ్ళు వివాహాన్ని జరిగే సమయంలో క్రైస్తవ వివాహం అది చాలా శ్రేష్టమైనది, అది దేవుని ఎదుట జరిగేటటువంటిది. అలాగే ఒకరితో ఒకరు చేతిలో చేయి వేసి ప్రమాణం చేసుకుంటూ దేవుని ఎదుట ఈ ప్రమాణాలు చెప్పేటటువంటిది క్రైస్తవ వివాహం. కాబట్టి ఈ ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సమయంలో పెండ్లి కుమారుడు తన కాబోయే పెండ్లి కుమార్తె చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తాడు. నువ్వు చేయి వేస్తావు, నువ్వు ఇప్పుడు ప్రమాణం చేస్తున్నావు, చేయి మైక్ దగ్గర అనవచ్చు. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మంచి నేను జయలక్ష్మి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయాది అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని లైన్లో ఉన్నాడండి సంరక్షించి నీకు భర్తగా నా శరీరముతో నిన్ను ప్రేమించి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేయుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుబాబు చక్కగా ప్రమాణం చేశారు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఈ సమయంలో మరి జయలక్ష్మి ప్రమాణం చేస్తుంది, పెళ్లి కుమార్తె ప్రమాణం చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయలక్ష్మి అను నేను యేసుబాబు అను మిమ్ములను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును మిమ్మును ఇచ్చి సంరక్షించి మీకు లోబడి ఉండుటకై మీ భార్యగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పెళ్లి కుమారుడు చక్కగా ప్రమాణం చేశాడు, అలాగే పెళ్లి కుమార్తె కూడా చక్కగా ప్రమాణం చేసింది. ఒకసారి పెళ్లి కుమార్తె కొరకు అందరూ చప్పట్లు కొడదాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసుని ప్రేమించి సంరక్షించి నా ఆస్తిలో భాగం ఇచ్చి నా జీవితంలో సగభాగంగా నా జీవిత కాలం అంతయు చూసుకుంటానని ప్రమాణం చేశాను. చేసావా?
గుర్తుపెట్టుకో ఈ విషయం. ఈ జుట్టు తెల్లగైన కదా గుర్తుపెట్టుకోవాలంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం చదివించి ఆయనతో చదివించి మొత్తం గుర్తుపెట్టుకో జరిగింది. సరేనా? నీ బాధ్యత వచ్చి ఎవరు అడుగుతారండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సరదాకి మాట అన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చక్కని నీలి ముసుగులో మెల్లగా చిరునవ్వులనే చిందిస్తూ ప్రేమానురాగాలతో నీ వరునికై ఏ తెంచుము. ఇది దేవుని కార్యము, పరిశుద్ధమే బంధము. ఇది ఏ వివాహం, ఘనమైన కార్యం. ఇది ఏ వివాహం, ఘనమైన కార్యం. Everlasting Father, your grace endures forever. Everlasting Father. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే. ఇది ఈ విలువైనటువంటి ఆభరణాలు ఎలాగైతే ప్రభువా విలువగా ఎంచబడుతున్నాయో అలాగే వీరిద్దరి జీవితాలు ప్రభువా బంగారం లాగా ఉండడానికి సహాయం చేయండి. విలువైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మీరు మయం పొందమని ఈ ఉంగరములు బిడలు ధరించుకొనుచుండగా మీరు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఈ చెట్టు చేపట్టు అటు అటు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. వివాహము అనేది ఎంతో ఘనమైన
నీవైతే ప్రభా అతని మనుషులను ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం కాకుండా ప్రభా జతగా ఉంచాలని ప్రభా ఎంతగానో ఆశపడ్డావు ప్రభా అతన్ని ఈ పరిమళ వాసన అయినటువంటి ఈ పూదండలు ప్రభా వాసన వచ్చినట్లుగా నా తండ్రి ఎలాగైతే ప్రభా ఎంత సువాసన వస్తుందో ప్రభా నా తండ్రి ధరించుకున్నటువంటి ఈ సందర్భాల్లో ప్రభా వీరి యొక్క జీవితాలు కూడా నా తండ్రి ఎంతగానో ప్రభా నా తండ్రి పరిమళ భరితమైనటువంటి జీవితాలుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి వీరు మీరు దీవించండి, కృప చూపించండి ప్రభా. జీవితాలు ప్రభా ఎంతగానో సంతోషంగా ఉండాలనేది ప్రభా ఎంతో ఆశ నాయన ప్రభా. నా తండ్రి ఒక కుటుంబం ద్వారా నా తండ్రి అనేకమైనటువంటి ప్రభా నా తండ్రి అయా ఫలాలు ఫలించాలనేటువంటి ఆశను ప్రభా అయా ఈ జంట ద్వారా ప్రభా మీరు నెరవేర్చండి ప్రభా, కృప చూపించండి ప్రభా. నా తండ్రి ఈ పూదండలను ప్రభా ఈ పరిమళమైనటువంటి ప్రభా ఈ సందర్భాన్ని ప్రభా ఈ కుటుంబంలో ప్రభా నా తండ్రి మెండుగా మీరు దీవించి మార్చుకొని ఉండగా ప్రభా నా తండ్రి ఒకరికొకరు ప్రభా సంతోషాన్ని ప్రభా పంచుకోవడానికి సహాయం చేయండి, దీవెనకరంగా మీరు చేయమని యేసునామములో అడుగుచున్నాము మా తండ్రి. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే, వరుడైన క్రీస్తు వధువైన సంఘమును శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు. శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణ
తుత్తు తురుతుత్తో తురుతుత్తో. డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి డుమ్ 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 తిరిపిపిపి. నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు, నీ కలలన్నీ పండగా. నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి, నీ ఆశలే తీరగా. అధరాలపై నీ చిరునవ్వు అందుకునే యెహోవా ఏర్పాటు చేసినటువంటి పద్దెనిమిది నేను సంతోషంగా శ్రేష్టమైన సమయంలో ప్రభువాను కనుగొనడంలో దేవుడు కనిపించండి, విస్తరించండి, అభివృద్ధి పరిచి మీ మెండైన ప్రేమించండి. ఆ యొక్క వైవాహిక జీవితము, దాంపత్య జీవితం, భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను నీలో కట్టుకొని వారి జీవితులు అర్థం చేస్తూ చక్కగా ఈ పరిచర్యలో ప్రతిస్తున్న వయసు అందరికీ ఈ వివాహం అందరికీ దీవించి యేసుక్రీస్తు ప్రార్థన చేసి తోడుగా ఉంచండి నాయన. దేవా యేసు బాబును జయలక్ష్మిని మీరు ఒకటి చేశారయ్యా. వారి ఫలించి అభివృద్ధి చెంది దీవించబడినట్లుగా విస్తరించబడినట్లుగా సంఘ క్షేమాభివృద్ధిని బట్టి దేవునికి ప్రియమైనటువంటి జీవితం జీవించేటట్లుగా, అలాగే తండ్రి నాయన వారు ఆశీర్వదించబడి రక్షణానుభవం ఉన్న అనేకులకు సాక్ష్యం ఇచ్చేలాగున, చక్కని మారు మనసు దగ్గర మంచి ఫలములు ఫలించేలాగున బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులందరినీ దీవించండి. మీరు కుటుంబాల దేవుని సేవకులను దీవించండి. అలాగే నా తండ్రి వాద్య సహకారాన్ని ఇచ్చిన అలాగే నన్ను ఈ ఏర్పాట్లన్నీ చేసిన మా యవనస్తుల పిల్లలందరినీ దీవించండి. నీ కొరకు నమ్మకస్తులుగా మేమందరం నాయన నీ కార్యాల్లో మీరు మయపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దయ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము యేసుబాబును జయలక్ష్మిని దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది దీవించబడి విస్తరించి వర్ధిల్లుటకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం.
ఒకటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. దేవరని దీవెనలు ధారాళముగా
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో